హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి టాక్స్ అండ్ క్లాసెస్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను బ్రెడ్తో హల్వా ఎలా చేసుకోవాలో 2 నిమిషాల్లో చేసుకోవచ్చండి. ఈ బ్రెడ్తో హల్వా అయితే దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూద్దామండి. నేను మిల్క్ బ్రెడ్ తీసుకున్నానండి, ఒక 8 స్లైసులు తీసుకున్నాను. ఈ 8 స్లైసుల్ని ఈ సైడ్లు కట్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకోవాలి. స్లైడ్లు ఏమొచ్చి ఇలాగా తీసేసుకొని చిన్న చిన్న పీసెస్లో అయినా చేసుకోవచ్చు ఈ మధ్యలో ఉన్న బ్రెడ్ని, లేదా అలాగైనా వదిలేయచ్చు. నేనైతే ఈ విధంగా స్లైడ్లు తీసి ఈ సైజులోని కట్ చేసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని 2 స్పూన్లు నెయ్యి వేసుకొని ఇందులో జీడిపప్పు వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి. జీడిపప్పు వేగుతూ ఉండగా కిస్మిస్ కూడా వేసుకొని వేయించుకోవాలండి. ఇవి బాగా వేగాక ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ నెయ్యి 2 స్పూన్లు పాన్లో వేసి ఈ కట్ చేసుకున్న బ్రెడ్ని కూడా వేసి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలండి. మీరు ఆయిల్లో అయినా వేయించుకోవచ్చు. నేను ఈ లేతగా గోల్డెన్ కలర్లోకి రాగానే వేరే దాంట్లోకి తీసుకున్నాను. ఇప్పుడు నేను తీసుకున్న బ్రెడ్ స్లైసులకి 1 గ్లాసుడు పంచదార, అదే గ్లాస్తో గ్లాసుడు నీళ్ళు తీసుకొని లేత పాకం, చాలా లేత పాకం అండి, ఈ విధంగా రావాలన్నమాట. పాకం వచ్చాక ఈ వేయించుకున్న బ్రెడ్ స్లైసులని ఇందులో వేసుకోవాలి. ఈ పాకంలో వేసుకొని ఈ పాకం అంతా బాగా పీల్చేంత వరకు మనం స్టవ్ మీదే ఉంచుకోవాలి. ఇప్పుడు ఇలాచీ వేసుకోవాలండి. తర్వాత ఒక 1/2 గ్లాస్ పాలు వేయండి. ఈ పాలు కూడా అంతా పీల్చుకొని దగ్గరికి అయ్యేంత వరకు ఉంచండి. ఇప్పుడు ఫుడ్ కలర్ మీకు నచ్చింది వేసుకోండి. ఫుడ్ కలర్ అక్కర్లేదు అని అంటే స్కిప్ చేసేయండి. నేనైతే కొంచెం ఆరెంజ్ కలర్ లాంటి ఫుడ్ కలర్ వేసాను. కొంచెం దగ్గరికి అయ్యాక 1 స్పూన్ మళ్ళీ నెయ్యి వేయండి. తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసేయండి. వేసి ఒకసారి కలుపుకోండి. బాగా దగ్గర అయ్యేంత వరకు స్టవ్ మీద ఉంచుకొని ఒక గిన్నెలోకి తీసేసుకోండి. అంతేనండి, చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుంది. చాలా రుచిగా ఉంటుంది ఈ హల్వా. మీరు కూడా ఇంటి దగ్గర ట్రై చేయండి. నేను ఇలా గిన్నెలోకి తీసాను అనమాట. నేను ఈ బ్రెడ్ హల్వాకి కావాల్సిన పదార్థాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.